ఫ్యాక్టరీ లేఅవుట్ మన ముకుంద జ్యువెలర్స్ వారి నూతన బ్రాంచెస్ ప్రారంభం అతి త్వరలో జూబ్లీ హిల్స్ లో ఫిబ్రవరి 20న, మన వైజాగ్ లో ఫిబ్రవరి 28న విచ్చేయండి. నల్గొండ కార్పొరేషన్ ఎన్నికల ప్రచారంలో మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి దూసుకుపోతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే 48 డివిజన్లలో ఇప్పటికే 24 డివిజన్లు కూడా పూర్తి చేయడం జరిగింది. ఉదయం 9 గంటలకు ప్రారంభమైనటువంటి ప్రచారం సాయంత్రం వరకు కూడా నిరంతరాయంగా కొనసాగుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. గతంలో ఎప్పుడూ లేనంత విధంగా కూడా కార్పొరేషన్ ఏర్పాటైన తర్వాత మరింత అభివృద్ధి చెందాలి, నల్గొండ ఒక స్మార్ట్ సిటీగా తీర్చిదిద్దాలంటే 48 స్ట్రైక్ రేట్ కూడా ఉండాలని కూడా మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. చూడొచ్చు, మనం ఉదయం నుంచి కూడా చూస్తున్నాం. గత 3 రోజుల నుంచి కూడా ప్రచారంలో నల్గొండ అంతా కూడా చుట్టి వస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సార్, గతంలో ఎప్పుడూ లేనంత కొత్త జోష్ కనపడుతుంది. ఇప్పటికే మీరు మున్సిపాలిటీ నుంచి కూడా కార్పొరేషన్గా అప్గ్రేడ్ కావడం జరిగింది. ప్రజలంతా కూడా ఎదురు చూస్తున్నారు. కార్పొరేషన్ ఏర్పడ్డాక నల్గొండ ఏ విధంగా మారబోతుందని ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. రేపు మేయర్ అయిన తర్వాత నల్గొండ ఎలా ఉండబోతుంది? మేయర్ అయ్యేది ఖాయం. మీరు చూడండి, ఇప్పుడు మనం వచ్చిన రోడ్డు కాడి నుంచి నేనేసింది తప్ప 10 ఏళ్ళ టీఆర్ఎస్ గవర్నమెంట్లో ఒక్క రోడ్డు కూడా ఎవరు వేయని పరిస్థితి. ఏం చేసినా మీరు వచ్చే మెయిన్ రోడ్ చూడండి, సెంట్రల్ లైటింగ్, ఆ సెంట్రల్ లైటింగ్తో పాటు డబుల్ రోడ్ వేసుకుంటూ మధ్యలో బ్రిడ్జెస్ కూడా కట్టుకుంటూ ఈ టౌన్ ఇప్పటికే దాదాపు ఇంక్లూడింగ్ ఔటర్ రింగ్ రోడ్ కలుపుకుంటే 1600 కోట్ల రూపాయలతో నడుస్తున్నాయి. కాన్స్టెన్సీ లెవెల్లో ఆర్ఎన్బి శాఖ ద్వారా మరొక 500 కోట్ల రూపాయలతో మొత్తం 2200 కోట్లతో 2 సంవత్సరాల్లోనే చేసినాం. ఇక్కడ ఈరోజు కార్పొరేషన్గా ఏర్పాటైతే కేంద్రంకి వెళ్ళి నేరుగా నిధులు తీసుకోవచ్చు. రాష్ట్ర ప్రభుత్వం మీద ఆధారపడకుండా. రాష్ట్ర ప్రభుత్వ ఆర్థిక పరిస్థితి మీకు తెలుసు. ఇక్కడికి వెళ్ళి వచ్చే నిధులు ఇక్కడే ముఖ్యమంత్రి గారు 300 కోట్లు ఎక్స్ట్రా ఇవ్వడం జరిగింది నాకు. దాంతోపాటు ఈరోజు ఈ ప్రాంతంలో అడ్వాన్స్ టెక్నాలజీ ఏటీసీ సెంటర్ అని టాటా మైక్రోసాఫ్ట్ వాళ్ళతో 86 కోట్లతో సెంటర్ కట్టడం జరిగింది. న్యాక్ అంటే నేషనల్ అకాడమీ ఆఫ్ కన్స్ట్రక్షన్ అంటే ఇప్పుడు మనం చూసిన వచ్చే రోడ్లో బిల్డింగ్ కలెక్టర్ ఆఫీస్ ఎదురుందో అక్కడ 20 కోట్లతో మహిళా సంఘాలకు, నిరుద్యోగ యువకులకు లేటెస్ట్ కార్ల రిపేరింగ్ కానీ, మహిళా సంఘాలకు కంప్యూటర్ శిక్షణ కోర్సులు కానీ, స్పోకెన్ ఇంగ్లీష్ క్లాసులు కానీ నా డిపార్ట్మెంటే. న్యాక్ అంటే మీరు హైటెక్స్ దగ్గర ఉన్న హాల్స్ అన్నీ కూడా మా ఆర్ఎన్బి శాఖతోనే. ఏది ఏమన్నా సరే కార్పొరేషన్ని మా వాళ్ళు ఎవరు అడిగి తెలియదు, మా వాళ్ళు ఎవరికి హామీ ఇవ్వలేదు. హామీ ఇవ్వకుండా ఇలా కార్పొరేషన్ ఏర్పాటు చేసి ఒక ఎంపీగా నాకున్న ఢిల్లీలో పరిచయాలతోని కేంద్రంకి వెళ్ళి నిధులు తీసుకొచ్చి హైదరాబాద్ తర్వాత మరొక హైదరాబాద్ తలపించేలాగా చేయాలనే మీరు చూసే రోడ్ డివైడర్ చూడండి ఏ విధంగా లైట్ చూడండి. దీనికి 20 కోట్లు మన రిలీజ్ చేయించి అన్నీ కూడా పనులు చేపిస్తున్నా. 2 ఏళ్ళకెళ్ళి కూడా నేను ఓన్లీ అభివృద్ధి మీద దృష్టి పెడుతూ ఒక మోడల్ వరల్డ్ ఆఫ్ ఎడ్యుకేషన్ దాదాపు 12 కోట్ల పైలతో పేద పిల్లలకు వరల్డ్ ఆఫ్ అంటే 1919లో ఒక అమెరికన్ స్థాపించిన స్కూలు. ఇక్కడ మైండ్, హార్ట్, సోల్ ఎట్లుండాలంటే ఒక ఎడ్యుకేషను, స్టేట్ సిలబస్, ర్యాంక్స్, జీపీఏల కోసం కాదు, టోటల్గా మనిషే మార్పు రావాలి. న్యాచురల్గా ప్రకృతి ప్రేమించాలి. ప్రకృతితో పాటు ఆర్గానిక్ ఫామ్ పార్ట్స్ ఇలా ప్రపంచంలో అన్ని దేశాలకి వెళ్ళి నాకు పరిచయం ఉన్న మా ఫ్రెండ్స్ కానీ అందరూ ఫోన్ చేస్తారు, నీకు ఎందుకు ఇట్లా ఆలోచన వచ్చింది? ఈ ఎడ్యుకేషన్ సిస్టమ్ ఇండియాలో ఎక్కడ లేదు. నువ్వు ఒక చిన్న పట్టణంలో అంటే నీ చిన్న పట్టణం కాదు, కార్పొరేషన్. 5 పర్యాయాలు మీరు ఎమ్మెల్యేగా ఉండడం జరిగింది. ఈసారి గతంలో ఎప్పుడూ లేనంత విధంగా పట్టణంలో చూస్తున్నాం. ఎక్కడ చూసినా కానీ అడుగడుగున మైనార్టీలు అందరూ కూడా జన నీరాజన పడుతున్నారు. మీరు కూడా గట్టి కంకణం కట్టుకున్నారు. స్ట్రైక్ రేటు 48కి 48 ఉండే విధంగా చూస్తున్నటువంటి పరిస్థితి. డెఫినెట్గా నాకు పూర్తి నమ్మకం ఉంది. ఈరోజు 48 గెలిచి ఒక చరిత్ర సృష్టించాలి. శ్రీధర్ బాబు గారి ద్వారా అసెంబ్లీలో బిల్లు ప్రవేశపెట్టి మన జిల్లాకు చెందిన బీర్ల ఐలయ్య గారు ఆ రోజు నేను అసెంబ్లీలో వేరే కార్యక్రమంలో బయట ఉన్నాను. అసెంబ్లీలో బిల్లు పాస్ చేసి కార్పొరేషన్ మొదటి ఎన్నికలు కాబట్టి ఒక రికార్డు చేయాలని 48 100% స్ట్రైక్ రేట్ ఖచ్చితంగా గెలిపిస్తారని మా ప్రజలు
పూర్తిగా నమ్మకం ఉన్నది నాకు. కానీ ఈసారి కొత్త తరాలు క్యాండిడేట్ల ప్రకటన కానీ మేయర్ అభ్యర్థిని మొట్టమొదటిగా రాష్ట్రంలోనే ప్రకటించడం కానీ సర్వేల ఆధారంగా టికెట్లు పాత కొత్త నేతలున్నా కానీ ఎక్కడ గ్యాప్ రాకుండా ఎలా భర్తీ చేయగలిగారు? ముందుగానే రెండు మాసాలు ఎలక్షన్ వస్తాయని తెలుసు కాబట్టి, కార్పొరేషన్ అవుతుందని నాకు తెలుసు కాబట్టి, ఇవన్నీ అభివృద్ధి కార్యక్రమాలు ఇవన్నీ కూడా ఒక ప్రాసెస్. అభివృద్ధి ఒకటే గెలిపియదు. మన మంచితనంతోనే ప్రజలు నమ్మే పట్టణాలలో రెండోసారే గెలవరు. నల్గొండలో రెండోసారి ఇప్పటి వరకు 75 ఏళ్లలో ఎవరు గెలవలే. 5 సార్లు గెలిపించిండు. ఒకసారి ఎంపీగా అక్కడే నిలబడితే కూడా ఇక్కడికి వెళ్ళి వచ్చి ప్రచారం చేసిండు. నాకు ఏ వార్డులో ఏమున్నది, ఏ కులాలు ఉన్నాయి, ఏ మతాలు ఉన్నాయి, ఒకసారి మా లిస్టు చూస్తే నీకు అర్థమవుతుంది. బహుశా దేశ చరిత్రలో దిస్ ఈజ్ ద ఫస్ట్ టైం ఒక ఓసీ చైర్మన్ బుర్రి చైతన్య శ్రీనివాసరావు ప్రకటిస్తే కౌన్సిలర్స్గా బలహీన వర్గాలు, ఆ బలహీనంలో మోస్ట్ బ్యాక్వర్డ్ క్లాసెస్ కుమ్మరి, మంగలి, బెస్తా, చాకలి, ఇలా చూసుకుంటే యాదవులు, గౌడ్స్, మళ్ళా మాల, మాదిగా, మైనార్టీస్ 11 మందికి ఇట్లా వేసుకుంటూ పోతే 68% రిజర్వేషన్ ఇచ్చి ఒక రికార్డు సృష్టించు. గతంలో జనరల్ అయినప్పుడు పుల్లేల వెంకయ్యనారాయణ గౌడ్ని 2 సార్లు జనరల్లో మున్సిపల్ చైర్మన్ చేసిన, ఒకసారి మోస్ట్ బ్యాక్వర్డ్ కుమ్మరి కులానికి చెందిన బొడ్డుపల్లి లక్ష్మిని చేసిన. నాదంతా కూడా ఆలోచన అంతా ఏంటంటే సామాజిక న్యాయం జరగాలి. ఎప్పుడు మనది ఎమ్మెల్యేగా నేను రెడ్డినే, మినిస్టర్గా మా ఎంపీ రఘువీరెడ్డి గారు ఉన్నారు, ముఖ్యమంత్రి రెడ్డి గారు ఉన్నారు. మనం చదువుకున్న వ్యక్తిగా సామాజిక న్యాయం చేయాలని నేను ఒక ఎన్ఎస్వై యూత్ కాంగ్రెస్కి వెళ్ళి వచ్చి ఈ స్థాయికి వచ్చిన నాయకుని. మా నాయన ఎమ్మెల్యే కాదు, రాజకీయ నేపథ్యం కాదు, ఒంటరి పోరాటం చేసుకుంటూ గ్రామీణ ప్రాంతాలకు వెళ్ళి ఈ స్థాయికి వచ్చిన 6 సార్లు గెలిచి అన్ని కులాలను చేయకపోతే నన్ను నాయకుడనే ఎట్లంటారు? అంటే సమయం ఎలా సెట్ అవుతుంది సార్? ఓ సైడు మేడ్చల్ నియోజకవర్గంలో అక్కడ ప్రచారం చేస్తున్నారు. నిన్న అక్కడ సీఎం రేవంత్ రెడ్డి సభకి వెళ్ళాడు. మొత్తం 40 డివిజన్ ఉదయం నుంచి మొదలుపెట్టి అన్నం కూడా తింటలేరు. అసలు మీరు సాయంత్రం ఉదయం 4 గంటలకు లేవడం, 6 గంటల వరకు రెడీ అయిపోయి 6:30-7 బయలుదేరి అక్కడున్న 3 మున్సిపాలిటీలో 1-2 గంటలు తిరిగి మళ్ళీ ఇక్కడ రావడం. ఒకవేళ ఇక్కడ మార్నింగ్ ఉంటే 6 గంటల వరకు హైదరాబాద్ చేరుకొని మళ్ళా మూడుచింతలపల్లి, ఐలంపేట, అలియాబాద్ 3 మున్సిపాలిటీలు కూడా హైదరాబాద్ దగ్గర మీకు తెలిసి ఎంత కాంపిటీషన్. రంగారెడ్డి జిల్లాలో ఒకవైపు లక్షల కోట్లున్న మల్లారెడ్డి, ఒకవైపు ఇవాళ మేము ఒక సైడు. అక్కడ కూడా టికెట్లు కూడా సామాజిక న్యాయంతో ఇచ్చాము. ఒకటి ఎస్సీ, ఒకటి ఎస్టీ, ఒకటి జనరల్ లేడీ అయింది. అక్కడ చూసుకుంటూ మళ్ళీ ఇక్కడ కూడా 3 వరకు 4 వరకు తిరిగి ఇక నేను భోజనం చేసేది ఏం లేదు. మళ్ళీ భోజనం చేస్తే 11th రోజు పోలింగ్ తర్వాతనే. అప్పటి వరకు కారులో పనులు ఉంటాయి. ఇక్కడ పైనాపిల్ జ్యూస్, మన వాటర్ మిలన్ జ్యూస్ ఉంటుంది. నా భోజనంకి ఇదే భోజనం నాకు. ఎందుకంటే నల్గొండకు వస్తే నా ప్రజలను చూస్తే నా కడుపు నిండిపోతుంది. నల్గొండ ప్రజలకు చివరిగా ఒకటి చెప్పండి సార్, ఇప్పటికీ 2 ఏళ్లలో ఎలాంటి అభివృద్ధి జరిగింది? ఇక స్మార్ట్ సిటీ అని కూడా చెప్తున్నారు, కార్పొరేషన్ కూడా ఏర్పడ్డది. నల్గొండ ఎలా మారబోతుంది అది ప్రజలకి? నల్గొండలో ఒక మార్పు అనేది ఏంటంటే 2 ఏళ్లలో లతీఫ్ షా గుట్ట, బ్రహ్మంగారి గుట్ట, శివాలయాన్ని కూడా ఘాట్ రోడ్లు వేయడం, మహాత్మా గాంధీ యూనివర్సిటీ 250 ఎకరాలలో, ఉస్మానియా కాకతీయ తర్వాత బెస్ట్ యూనివర్సిటీ ఏది ఉందంటే గవర్నమెంట్ ఎంజీ యూనివర్సిటీ. 10 ఏళ్లలో 5 ఏళ్ళు విద్యాశాఖ మంత్రి మా జిల్లాకి వెళ్ళి ఉండే ఆయన పేరు నేను చెప్పలేను, కాలు కూడా పెట్టలే. 10 ఏళ్లలో 10 రూపాయలు ఖర్చు పెట్టలే యూనివర్సిటీలో. దాంట్లో ఇవాళ 200 కోట్ల నూతన బిల్డింగ్ కట్టించడం కాకుండా మన మేడారంలో మొదటిసారి చరిత్ర సృష్టించి మా ముఖ్యమంత్రి గారు క్యాబినెట్ మీటింగ్ పెడితే సమ్మక్క సారలక్క జాతర సందర్భంగా అక్కడ క్యాబినెట్లో బి ఫార్మసీ, డి ఫార్మసీ, ఎం ఫార్మసీ, ఎల్ఎల్బి కొత్త కాలేజీలు కూడా ఈ 26 అడ్మిషన్తో కొత్త కోర్సులు స్టార్ట్ చేస్తున్నాం. దాంతో 2200 కోట్లతో అభివృద్ధి కార్యక్రమాలు, డబల్ రోడ్లు కానీ, 4 లేన్ రోడ్డు కానీ, పట్టణాలలో ఇప్పుడు చూసే మీరు రోడ్డు కానివ్వండి, నాక్ బిల్డింగ్ 20 కోట్లు కానివ్వండి. నాక్ బిల్డింగ్తో పాటు దాని ఇంకా ఏటీసీ సెంటర్, అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్ 86 కోట్లతోని, సెట్విన్ సంస్థ 2 కోట్లతోని ముఖ్యమంత్రి గారితో ప్రారంభించినాం. అక్కడ మహిళలకు 1000 మందికి మహిళలకు కోచింగ్ ఇస్తున్నాం. సబ్స్టేషన్లు 13 సబ్స్టేషన్ కట్టాం. ఇలా చెప్పుకుంటూ పోతే ప్రజలందరూ కూడా అనుకుంటారు, అరే నిధులంటే వెంకరెడ్డి గారు తీసుకుపోతున్నాం అని. అంత రాష్ట్రం అంతా ఇదే విధంగా అభివృద్ధి చెందుతున్నది. అందుకనే కొన్ని పథకాలు చేసినాం. సన్న బియ్యం ఇచ్చుకుంటూ రేషన్ కార్డు ఇచ్చిన ఘనత దేశంలో ఒక తెలంగాణ ప్రభుత్వానికే సాధ్యం. 50 రూపాయల కిలో బియ్యం కానీ 5 లక్షల ఇంటికి ప్రధానమంత్రి యోజన కింద 1,75,000.
మేము 5 లక్షలు ఇస్తున్నాం ఇంటికి. ఇట్లా చేసుకుంటూ పోతున్నాం. ఇంకా అసలైంది ఇది ఏమైనా ట్రైలర్ మాత్రమే. రియల్ సినిమా 16వ తారీఖు మేయర్ ఎన్నిక తర్వాత 17కి వెళ్ళి రియల్ సినిమా స్టార్ట్ అవుతుంది. ఆ సినిమాతో 1 అవర్ ఉంటుంది ఆ సినిమా. సార్ వరుసగా ప్రచారాలు చేస్తున్నారు. గతంలో చూసినట్టయితే మీరు ఎక్కువగా మాట్లాడినా కానీ గొంతు పోయినటువంటి పరిస్థితి, కానీ నిరంతరంగా చూస్తున్నాం. మేడ్చల్ కానీ సీఎం సభ కానీ వరుసగా చూస్తున్నాం. అయినా ఏం సార్ కారణం ఏం లేదు. ఉదయం చేసి యోగా చేసి గంట సేపు రెడీ అయ్యి 6 గంటలకు బయటకు వెళ్ళడం. నాది ఒకటే, ఈ లీడర్లే ఈ కార్యకర్తలే నన్ను ఎంపీగా మినిస్టర్గా చేసిండు. ఇవాళ వాళ్ళు నాయకులుగా కార్పొరేటర్గా నిలబడ్డప్పుడు కష్టపడడం నా బాధ్యత. వాళ్ళకి చేదోడు వాదోడు ఉండడం నా బాధ్యత. నాయకుడు అంటే ఆయన నాయకుడు కాగానే ఇంట్లో కూర్చుండు కాదు. పోయినసారే నేను తక్కువ సమయం ఇచ్చినందుకు ఒక 4-5 సీట్లతో మున్సిపాలిటీ మొదటిసారి పోయింది. ఈసారి పోవద్దు, ఒక సీటు కూడా పోవద్దు, ఒక కార్పొరేటర్ పోవద్దు. మొదటి కార్పొరేషన్ అందరి పేర్లు 3 రంగుల అక్కడ బోర్డులో కార్పొరేషన్ చరిత్రలో ఒక మహిళా మేయర్గా విభిన్న వర్గాలకు చెందిన సామాజిక పేర్లు ఎక్సబిషన్ మెంబర్గా నా పేరు ఉంటూ ఒక చరిత్ర సృష్టించబోతుంది. మీరు 5 ఏళ్ళు ఎమ్మెల్యేగా 5 సార్లు పోటీ చేసిన కానీ ఇంత రిస్క్ ఎప్పుడు కూడా మీరు తిరగలే. కానీ కార్పొరేషన్ ఒక స్మార్ట్ సిటీ మీ ఒక విజన్తో దీనిలో ఒక కారణం ఒకటి ఉన్నది. అభివృద్ధి ఒకవైపు ఎక్కడన్నా పొరపాటున ఒక కార్పొరేట్ రోడ్డు పోతే 6-7 వేల జనాభా ఉంటుంది. 6-7 వేల జనాభాలో కార్పొరేటర్ లేకపోతే పక్క కార్పొరేటర్ పట్టించుకోడు. ఈ కార్పొరేటర్ వేరే పార్టీ వాడైతే నా దగ్గరికి రాడు. అక్కడ ఆ కుటుంబంలో ఆర్థిక సమస్యలు ఉంటాయి. ఆ కుటుంబంలో ఎవరికైనా చదువుకోవాలని ఉంటుంది, డబ్బులు ఉండవు. ఆ కుటుంబంలో ఎవరికైనా అనారోగ్యం వస్తుంది. ప్రభుత్వ పరంగా ఇవాళ హాస్పిటల్లో 6 కోట్లు పెట్టి అమెరికా స్పెయిన్కి వెళ్ళి మిషన్లు తెప్పించి డాక్టర్ నాగేశ్వర రెడ్డి గారిని తీసుకొచ్చి ఓపెనింగ్ చేయించి అన్ని సర్జరీ చేపిస్తున్నా. అయినా సరే పేదవాడుకు ఏ ఆపద ఎప్పుడు వస్తుందో తెలియదు. ఆదుకునేవాడు ఒకడు ఉండాలి కదా. నాయకుడు అంటే 4 రోడ్లు వేయగానే నాయకుడు కాదు. కాలువలు కట్టినాం. ఏఎంఆర్పి 450 కోట్లు లైనింగ్ చేపిస్తున్నా. ఎస్ఎల్పిసి సొరంగాన్ని స్టార్ట్ చేయించి నాకు కూలిపోతే పాపం 8 మంది చనిపోయింది, బాధపడ్డాం. మళ్ళీ కొత్త టెక్నాలజీతో మళ్ళీ స్టార్ట్ చేయించాం. ఉత్తమ్మారెడ్డి గారి సహకారం, ముఖ్యమంత్రి గారి సహకారంతో. ఇవన్నీ ఒక ఎత్తు అని పేదవాడు కన్నీళ్ళల్లో బట్టి ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పుడు కొందరు ఎమోషనల్గా అప్పుల బాధ భరించలేక పిల్లల్ని చదివించలేక ఆత్మహత్యలు చేసుకుంటే నాకు బాధ అనిపిస్తుంది. సార్ సమయం లేట్ అవుతుంది, ప్రజలంతా కూడా ఎదురు చూస్తున్నారు. చివరిగా చెప్పండి, రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఒక చర్చలు లేవనెత్తున్నారు. ముఖ్యమంత్రి భాష విషయంలో విమర్శలు చేస్తున్నారు. హార్వర్డ్ యూనివర్సిటీలో పట్టా తీసుకొని వచ్చి ఇదేనా మాట్లాడేదని కూడా విమర్శలు చేస్తున్నటువంటి పరిస్థితి. ఏం చెప్తారు దానికి? కేసీఆర్ గారే సమాధానం చెప్పాలి. ఈ భాష తెలంగాణ ప్రజలకు, తెలంగాణ అంటే తెలంగాణ ప్రజలంటే అన్నం పెడితే సున్నం పెట్టారు. అన్నం వస్తే ఇంటికి చుట్టం వస్తే కాళ్ళకి నీళ్ళు ఇచ్చి మర్యాద చేస్తారు. ఆయన మాట్లాడిన మాటలు ఉద్యమ సమయంలో కానీ తర్వాత కానీ అనరాని మాటలని నాలాంటి తెలంగాణ ఉద్యమకారుని కూడా మెడలు పట్టి అసెంబ్లీకి వెళ్ళి నా శాసనసభ్యత్వాన్ని పీకేసినప్పుడు ఆయనకి ఎక్కడ పోయింది సంస్కృతి? స్వామి గౌడ చెప్పి నాకు ఎక్కడ దెబ్బ తాకలే, ఉదయం ఇక్కడ బ్యాండేజ్ చేసిండు, సాయంత్రం ఇక్కడే బ్యాండేజ్ చేస్తే నన్ను ఒక దళిత ఎమ్మెల్యే సంపత్ కుమార్ని 10 నెలల ముందు శాసనసభ్యత్వం తీసిండు. అందుకనే ఎవరు చేసిన పాపం వాళ్ళకే ఉంటుంది. మేము ఎక్కడ తప్పు మాట్లాడతలేము. ఆయన అయ్యాల రేషన్ కార్డు 10 ఏళ్ళు ఒక్క కార్డు ఇయ్యనోడు కార్డు ఇచ్చి సన్నబియ్యం ఇస్తే హర్షించండా? ఆర్టీసీలో ఉచితంగా 10,000 కోట్లు ఖర్చు పెట్టాం. పేదవానికి ఇవాళ కరెంటు బిల్లు కరెంట్ ఇస్తున్నాం, హర్షించండా? ప్రతిదానికి విమర్శలు చేస్తున్నాం. భావమరుదులు పోటీకి పడి ఆయన వచ్చి జాతిపిత అయితే శ్రీకాంతాచారి జాతిపిత, సోనియా గాంధీ తెలంగాణ దేవత, జయశంకర్ ఉన్నాడు, కోమటిరెడ్డి వెంకరెడ్డి ఉన్నాడు, 11 మంది ఆత్మ బలిదానం చేసుకున్న మా తమ్ముళ్ళు మాంసం ముద్దలైపోయిన వాళ్ళు జాతిపితలు. ఈయన జాతిపిత అనుకున్నప్పుడు మా ముఖ్యమంత్రి గారు అంటాడు, మాటకు మాట అంటాడు. ఆయన ఎంతమంది తింటలే, ఆయన ఇష్టం ఉన్నట్టు మాట్లాడినాను. కేసీఆర్ గారిని ఒకసారి మీరు అన్ని యూట్యూబ్లో చూడండి, తెలుస్తుంది. నల్గొండ కార్పొరేషన్ కైవసం చేసుకుంటాం, ఖచ్చితంగా కూడా అధిక మెజార్టీతో గెలుస్తాం. ఖచ్చితంగా నల్గొండను ఒక స్మార్ట్ సిటీగా తీర్చిదిద్దాలన్నదే తమ లక్ష్యం అని కూడా మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి చెప్తున్నారు. గత కొన్ని రోజుల నుంచి కూడా
వరుసగా విస్తృత ప్రచారం చేస్తూ ప్రజల వద్దకు వెళ్తున్నారు. ఖచ్చితంగా 48కి 48 స్ట్రైక్ రేటు ఉండే విధంగా చూడాలని కూడా కోరుకుంటున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. గతంలో ఎప్పుడూ లేనంత విధంగా వినూత్న రీతిలో మొత్తం ఆ పట్టణం అంతా కూడా తిరిగి వస్తూ కూడా ప్రతి ఒక్కరిని కూడా గెలిపించుకునే బాధ్యత తానే తీసుకొని విస్తృత ప్రచారం చేస్తున్నటువంటి పరిస్థితి అయితే నల్గొండలో కనపడుతుంది. రవితో రమేష్, బిగ్ టీవీ, నల్గొండ.